Welcome to Future Tech Agriculture channel. Please subscribe to this channel for agriculture and related videos. నమస్కారం అండి. తెలంగాణలో రైతన్నలు పొలం వివరాలని ఆన్లైన్లో ధరణి పోర్టల్లో ఏ విధంగా చూసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్లో ధరణి తెలంగాణ అని టైప్ చేయాల్సి ఉంటుంది. మనకి సర్చింగ్లో మొదటగా వచ్చిన ధరణి తెలంగాణ .gov.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ధరణి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైతులు తమ యొక్క పొలాన్ని ఆన్లైన్లో చూసుకోవడానికి మూడో ఆప్షన్ అయిన ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అనే బటన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రైతు తన యొక్క పట్టాదార్ పాస్బుక్ నెంబరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. కింద ఇవ్వబడిన లెఫ్ట్ సైడ్లో క్యాప్చాని ఈ బాక్స్లో టైప్ చేసి ఫెచ్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా తన యొక్క వివరాలని చూసుకోవచ్చు. లేదా రైతుకి తన యొక్క పట్టాదార్ పాస్బుక్ నెంబరు తెలియనట్లయితే రైతు తన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తన యొక్క మండల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తన యొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కింద ఇవ్వబడిన ఖాతా నెంబరు లేదా సర్వే నెంబరు వారీగా తన యొక్క సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఖాతా నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ గ్రామానికి సంబంధించిన ఖాతా నెంబర్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఉదాహరణకి ఒక నెంబర్ని చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవ్వబడిన క్యాప్చర్ నెంబర్ని బాక్స్లో టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫెచ్ అనే బటన్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ ఖాతా నెంబర్కి ఉన్న పొలం వివరాలని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం కింద చూడవచ్చు ఖాతా నెంబరు 697లో ఉన్న సర్వే నెంబర్లు ఇక్కడ మనం చూడవచ్చండి. డాక్యుమెంట్ టైప్ వచ్చేసి పట్టాదార్ పాస్బుక్. వ్యూని క్లిక్ చేయడం ద్వారా మనకి కొత్త విండో ఓపెన్ అవుతుంది. అలాగే మనం పాస్బుక్ని డౌన్లోడ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చండి. ఇక్కడ రైతు యొక్క పాస్బుక్ స్పెసిమెన్ కాపీని ఆన్లైన్లో పొలం ఎంత ఉంది అనేది ఇక్కడ చూసుకోవచ్చండి. అలాగే ROR 1B కూడా ఎంత ఉంది ఆన్లైన్లో అనేది వ్యూ క్లిక్ చేయడం ద్వారా మనకి ఆన్లైన్లో చూడవచ్చు. వివరాలని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా 1B యొక్క డాక్యుమెంట్స్ని చూడవచ్చు. ఈ విధంగా 1Bని చూసుకోవచ్చండి. ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ అలాగే ROR 1B సర్వే నెంబర్ వారీగా పహాని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కింద ఇవ్వబడిన బటన్ని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ సర్వే నెంబర్ కింద ఎంత పొలం ఉంది అని చూసుకోవాలనుకుంటే వ్యూ అనే ఆప్షన్ కింద ఉన్న ఈ ఐ బటన్ని క్లిక్ చేయడం ద్వారా పహాని సర్వే నెంబర్ వారీగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రైతు యొక్క వివరాలు సర్వే నెంబర్ వారీగా క్లిక్ చేసి చూసుకోవచ్చు. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా ధరణి వెబ్సైట్ని చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.